చాలా కాలంగా నన్ను ప్రశ్న వెంటాడుతోంది. ప్రయాణం అంటే ఏమిటి? ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడమా? ఒక ప్రదేశం విడిచి ఇంకొక ప్రదేశం చేరుకోవడమా? మనిషి జన్మ గురించి ఆలోచిస్తే కాదని మనసు చెప్తోంది. నా అన్వేషణ మొదలైంది. బయట దృశ్యాలన్నీ అందంగానే ఉంటాయి, లోపల చిత్రం అందంగా ఉండాలి. ఎంతమంది గ్రహిస్తారు ఈ సత్యాన్ని? అందుకే నేను చిన్న ప్రయోగం చేశాను. చూస్తావా? నీ ఉపదేశాలు సందేశాలు నాకేనా కొత్త? పద. ఒరే, నువ్వన్న మాటకి వాడెంత బాధపడి ఉంటాడురా. ప్రపంచాన్ని నీ కళ్ళద్దాలతో చూడకు. ఈవేళ వాడికి సారీ చెప్పు, మనసు తేలికవుతుందిరా. తప్పు ఒప్పుకోవడమేరా మనిషిగా ఎదగడం అంటే. ఒరే, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుందిరా. పువ్వు చుట్టూ తుమ్మెదలు చేరినట్టు నీ చుట్టూ జనమే జనం. వదిలిపెట్టకు రోయ్. ఒరే, నాన్నది అనంతమైన ప్రేమరా. బయట కనిపించదు. మబ్బు వెనక చంద్రుడు కనిపిస్తాడా? కానీ వెన్నెల ఇది అంతే. నాన్న చెప్పేది కొంచెం బుర్రలోకి ఎక్కించుకోరా. టెంపరరీ స్ట్రగుల్, పర్మనెంట్ జాయ్. ఇప్పుడు కష్టపడరా, జీవితం అంతా సుఖపడు. కలలో మెలకువలో ఆ అమ్మాయి మొహమే కనిపిస్తోందిరా. చదువు మటాష్. నో నో నో, కంట్రోల్ కంట్రోల్ మై బాయ్. ముందు లక్ష్యం, ఆ తర్వాతే ప్రేమ, పెళ్ళి. ఓకే? మన చుట్టూ ఎన్నో కన్నీళ్లున్నాయి. కన్నీళ్లను తొడవడమే ఆనందం. ఒరే, అమ్మతో చెప్పావా? పొద్దున్నే పాలు తీసుకొస్తూ ఉంటే బా చాలా జాలేసిందిరా. ఆ అమ్మాయి చల్లో వణుకుతూ చిత్తు కాగితాలు ఏరుకుని సంచిలో వేసుకుంటూ ఉంటే బా, జీవితం ఎంత టఫ్గా ఉంటుందా? అమ్మతో చెప్పకుండా అమ్మ ముచ్చటపడి కొనుక్కున్న శాల్వా ఆ చిత్తు కాగితాలు అమ్మాయికి కప్పేశావు. అప్పుడు ఆ అమ్మాయి చూసిన చూపు బా చాలా ఆనందంగా అనిపించిందిరా. అమ్మ తిడితే తిట్టిందిలే. నా బలమేంటో తెలుసుకోకుండా బలహీనతను పట్టుకుని వెళ్ళాడని ఓడిపోయాను. ఓటమితో నాకు పనేంటి? ఓటమి నేర్పిన పాఠాన్ని వదిలిపెట్టను. లైఫ్ డజంట్ స్టాప్. ప్రయాణానికి ఫుల్ స్టాప్లు ఉండవు. కామాలే ఇక్కడ నుండి నా ప్రయాణం, నా బలంతో. సృష్టిలో అనేక జీవులు, జంతువులు, జలచరాలు, పక్షులు, సూక్ష్మజీవులు. వేటి జీవితం వాటిదే. మరి మనిషి ఉదయం లేవడం, చదువుకో, ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్ళడం, ఆహారం, శరీర సుఖం, నిద్ర. అంతేనా? ఇంకేం లేదా? శశిన శోభతే రాత్రి, సృష్టి సూర్యేన శోభతే, సత్యేన శోభతే వాణి,
సదాచారేణ జీవనం. చంద్రుని వలన రాత్రి, సూర్యుని వలన సృష్టి, సత్యం వలన మాట, గుణం వలన జీవితం ప్రకాశిస్తాయి. గుణం జాగ్రత్తగా కాపాడుకోరోయ్. పొద్దున్నే ఆ చేల మధ్య జాగింగ్, ఫ్రెష్ ఎయిర్, బ్యూటీ ఆఫ్ నేచర్. బా, ఎంత తేలిగ్గా ఉందిరా బాడీ. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. కీప్ ఇట్ అప్ మై బాయ్. ప్రతిరోజు ఇలా నాతో నీతో మాట్లాడడం చాలా బాగుందిరా. దీన్నే గాంధీ గారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నారు. ఇదేరా లోపల చిత్రం, అంతర్యానం, లోపలికి ప్రయాణం, మనని మనం తెలుసుకోవడం, సరిదిద్దుకోవడం. ఎలా ఉందిరా నా షార్ట్ ఫిలిం? నీదే కాదురా, నీది, నాది, మనందరిది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ షార్ట్ ఫిలిం, దిస్ ఈజ్ ఏ గైడ్. అందుకే గాంధీ చెప్పిన సూత్రం నాకు శాంతిని, సంతోషాన్ని పంచింది. నా అనుభవంలోంచి నేర్చుకుంటూ, నన్ను నేను పరిశీలించుకుంటూ, నాకు నేనే మార్గదర్శినయ్యాను. ప్రయాణం అంటే అడుగు లోపలికి వేయడం, చీకట్లోంచి వెలుగులోకి, ద్వేషం నుంచి ప్రేమలోకి, జ్ఞానంలోకి, సత్యంలోకి, శాంతిలోకి అడుగెయ్యడం. అడుగులు వెయ్యడం, వేస్తూనే ఉండడం.